ఐషు చాలా రోజులకి ఎక్కడ ఐషు? నేను నీకు ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి, నీ నుంచి నాకు విముక్తి కావాలని చెప్పేసి సుమన్ టీవీలో వచ్చే అందమైన జీవితం అనే ప్రోగ్రామ్కి వచ్చాను నేను. ఐషు ఏం మాట్లాడుతున్నావే నువ్వు? జోక్ తర్వాత కానీ ఎక్కడున్నావు చెప్పు. నేను నిజం చెప్తున్నాను, నేను ఇక్కడే ఉన్నాను. డాక్టర్ గారితో నీకు ఒక క్లారిటీ ఇప్పిద్దామని నేను కాల్ చేసిన. డాక్టర్ గారు ఉన్నారు, ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడు. ఐషు 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 హలో బాబు, ఎవరు పేరు? ఉదయ్. ఉదయ్ సార్. సార్ ఉదయం సార్, చెప్పండి సార్. ఎవరు? తమ్ముడు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు? ఏంటి సంగతులు? చెప్పాలండి, మీరు ఎవరు ఇంతకి? నేను ఒక డాక్టర్ని, నా పక్కన జయ గారు అని ఉన్నారు, ఒక సీనియర్ యాంకర్ గారు. మేము అందమైన జీవితం అనే కార్యక్రమం నుంచి మాట్లాడుతున్నాము. సార్ నిజమేనా సార్, లేకపోతే అమ్మాయి ఏమన్నా జోక్? లేదు ఆ అమ్మాయి జోక్ వేసినా మాకు అంత ఓపిక లేదులే కానీ. సార్ చెప్పండి సార్. ఇప్పుడు మేము ఒక పని మీద చేసాం నీకు. ఓకే, పని ఇంపార్టెంట్, నేను ఎవరు అన్నది కాదు సార్. చెప్పండి. సో కొద్దిగా సీరియస్ గా ఒక 2 నిమిషాలు ఫ్రీగానే ఉన్నావా? చెప్పండి సార్, ఫ్రీగానే ఉన్నా. ఈ అమ్మాయికి నువ్వు 10 సంవత్సరాలు బట్టి వెంటబడుతున్నావు, కానీ ఆ అమ్మాయికి అటువంటి ఇంట్రెస్ట్ లేదని చెప్పి 1కి 100 సార్లు నానా రకాలుగా చెప్పి పోలీస్ స్టేషన్కి తప్ప అందరి ద్వారా నీకు చెప్పించడం జరిగినా కూడా నువ్వు అమ్మాయిని వదలట్లేదంట. ఏంటి నేను ఆ అమ్మాయిని అంటే బయట అబ్బాయిలాగా నార్మల్ గా ఏది ఒక నెల ఒక అమ్మాయిని లవ్ చేసినట్టు నేను లవ్ చేస్తే వదిలేవాడిని సార్. 14 సంవత్సరాల నుంచి సార్. 14 అంటే నాకు 14 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి ఆ అమ్మాయిని చూస్తున్నాను. ఆ అమ్మాయి బిహేవియర్ అన్ని తెలుసు. తర్వాత ఆ అమ్మాయి ఎట్లుంటది ఏంటి అనేది ఆ అమ్మాయి మనసులో లవ్ చేశాను తప్ప నేను అమ్మాయిని శారీరకంగా లవ్ చేసినట్టయితే అసలు నేను అమ్మాయిని ఎప్పుడు వదిలేసేవాను సార్. నేను ఇప్పుడు వదలమంటే ఎలా వదులుతాను సార్? ఆ అమ్మాయి మా పెదనాంతో చెప్పిస్తాను, వాళ్ళతో చెప్పిస్తా, వీళ్ళతో చెప్పిస్తాను, నన్ను వదిలేయి, నన్ను ఎందుకు రాయబడి పడుతున్నావు పిచ్చోడు అది నన్ను అంటుంది సార్. కరెక్టే ఉదయ్, నువ్వు లవ్ చేయటం కాదు కదా, అవతల వ్యక్తి నుంచి కూడా ఉండాలి కదా. సేమ్ నువ్వంటే నాకు వద్దు అని మొదటి నుంచి ఈ అమ్మాయి అంటుంది. ఎక్కడ నిన్ను డైలమాలోని కన్ఫ్యూజన్ లో పెట్టలేదు. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత నువ్వు గుడ్ బై అని చెప్పినటువంటి అమ్మాయి కాదు. నీ ప్రేమ ఎంత స్వచ్ఛమైందో ఆ అమ్మాయి ఒపీనియన్ కూడా అంత స్వచ్ఛమైంది. క్లియర్ గా ఉంది కదా. అమ్మాయి ఎక్కడ నీతో డ్రామా ఆడలేదు. అలాగా సార్. నేను అమ్మాయి నాకు మధ్యలో కూడా ఎప్పుడు చెప్పలేదు సార్. నేను ఒక 5 సంవత్సరాల తర్వాత 6 సంవత్సరాల తర్వాత కూడా ఎప్పుడు చెప్పలేదు సార్. అమ్మాయి నన్ను చూస్తుంది, తర్వాత నేను అమ్మాయిని చూస్తున్నా. నేను అమ్మాయికి ఎక్కడికి పోతే అక్కడికి, వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళినా కూడా అక్కడికి కూడా వెళ్ళి అమ్మాయిని మామూలుగా ఎప్పుడు అబ్జర్వేషన్ లో ఉన్నాను సార్. నేను అమ్మాయిని ఇప్పటికీ నేను చెప్తూనే ఉన్నా, ప్రపోజల్ పెడుతూనే ఉన్నా, ఎప్పటికీ రిజెక్ట్ చేయలేదు సార్. అమ్మాయి మధ్యలో దాకా కూడా ఒక 5-6 సంవత్సరాల దాకా కూడా. కాదు ఉదయ్, నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి ట్రై చేసానా? నేను ఎప్పుడైనా నేను లవ్ చేసానా అన్న మ్యాటర్ ఎప్పుడైనా చెప్పినా? నువ్వంటే నాకు ఇష్టం లేదనే కదా చెప్తాను. ఎందుకని నన్ను ఫాలో అవుతున్నావు? ఐషు నేను చెప్పేది ఐషు, నా కోపం తిప్పేది. నువ్వు లవ్ చేస్తున్నావు, నీ కోపం ఏంది? నా కోపం వస్తుంది. నీ వల్ల నాకు టార్చర్ అవుతుంది. ఐషు నేను ఇష్టం లేదనుకో నువ్వు ఏనాడు చెప్పలేదు ఇన్ని సంవత్సరాల్లో. ఇష్టం లేదంటే నువ్వు అసలు నాకు అసలు నచ్చలేదని ముందే చెప్పినా కదా. ఇష్టం లేదని చెప్పబడం ఏంది? నువ్వు ఫాలో అయ్యి నీ టైం నువ్వు వేస్ట్ చేసుకుంటున్నావు. నేను తిరిగి నా వెనకాల నేనేమి అడగలే కదా. ఐషు ఒకటి గుర్తుంచుకో ఐషు, ఇప్పుడు నేను పెళ్లి చేయాలంటే మా ఇంట్లో ఎప్పుడో పెళ్లి చేసేవాళ్ళే నాకు. కానీ నేను నిన్ను నమ్ముకొని ఐషు ఎప్పటికైనా నాకు పడతాను ఒక కాన్ఫిడెన్స్ తో నీ అమ్మ తిరిగిన ఖచ్చితంగా ఈ అమ్మాయి కావాలనుకున్నావు. నీకు తెలియదు ఐషు, మన క్లాస్మేట్స్ ఎంత ఎమ్మడి పడే వాళ్ళ ఎమ్మటి ఎల్లు వాళ్ళతో ట్రై చేసుకో. అయితే మరి నన్ను వదిలేయమని చెప్తున్నా కదా నీకు. 10 సంవత్సరాలు నీతో నేను తిరుగుతాను ఐషు. నాకు లేదని చెప్పినప్పుడు నువ్వు వదిలేయాలి కదా. ఎందుకలా నన్ను టార్చర్ చేస్తాను? నీ బాధ ఎక్కువైపోయింది. నా పర్సనల్ నాకు 190 ఉన్నాయి బాధలు. లేదన్న మాట నువ్వు నాకు ఎప్పుడు చెప్పలేదు. నువ్వెందుకు నా ఎంట తిరుగుతున్నావు అని ఏ రోజు కూడా అనలేదు మేడం. ఏమ్మా చెప్పలేదా? నాకు ఇష్టం లేదని చెప్పడం అంటే అదే కదా సార్ అర్థం. దాన్ని వేరే ఎలా తీసుకుంటారు నాకు అర్థం కావట్లేదు. కాదు ఉదయ్, ఇక్కడ ఎలా అనిపిస్తుంది అంటే కనుక ఆ అమ్మాయి నిన్ను దూరం తోసే కొద్దీ నువ్వు దగ్గర అవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ అమ్మాయి సార్, ఇంకొకటి ఈ అమ్మాయిలో నాకు బాగా నచ్చేది ఏంటంటే సార్, నేను ఇప్పుడు ఈ అమ్మాయికి లైన్ వేస్తున్నాను సార్. ఈ అమ్మాయి పర్లేదు, ఈ అమ్మాయి పడుకున్నా కూడా మళ్ళీ అర్థం చెప్పి ఈ అమ్మాయి ఏ ర్యాప్ అయితే తిరగదు. నీ ప్రేమ చాలా స్వచ్ఛమైంది, సిన్సియర్ అయినటువంటిది. కానీ ఇక్కడ ఉండేటటువంటి సమస్యలో ఇంకొక యాంగిల్ కూడా ఉంది. ఆ అమ్మాయి ఇప్పుడుకొచ్చి నీకు అది చెప్పలేదు, చెప్పలేకపోయింది ఆ అమ్మాయి. ఇప్పుడు ఆ యాంగిల్ గురించి ఇప్పుడు ఆ అమ్మాయిని మేము చెప్పమంటాం. అది విన్న తర్వాత నువ్వేమంటావో ఒకసారి ఆలోచించుకో. అరే ఏం మాట్లాడుతున్నావురా? నాకున్న పర్సనల్ ప్రాబ్లం నాకు ఎక్కువ, లేకపోతే నీ ప్రాబ్లం నాకు ఎక్కువ అనుకోవాలా? నీ టార్చర్ ఎక్కువైపోయింది నాకు నీ నుంచి విముక్తి కావాలని చెప్పేసి నేను ఈ ప్రోగ్రామ్కి వచ్చింది. ఐషు ఏదన్నా ఉంటే నువ్వు రా, పర్సనల్ మనం కూర్చొని మాట్లాడదాం. ఏంటి మాట్లాడేది? నాకు అసలు నిన్ను చూడాలంటేనే చిరాకు వస్తుంది నువ్వు చేసిన ప్రవర్తనకి. నేను ముందు నుంచే చెప్తున్నా, నాకు నచ్చలేదు, నాకు వద్దని చెప్తున్నప్పుడు నీ పని నువ్వు చూసుకో. ఎందుకలా నాకు టార్చర్ చేసిన ప్రతిరోజు ఫోన్లు, కాళ్ళు, మెసేజ్లు ఏంటి అన్ని నాకు? ఒకసారి డాక్టర్ గారికి ఏంటి ఐషు? లేదా నేను ఇక్కడే ఉన్నావు, అందరూ స్పీకర్ లోనే ఉన్నావు. కానీ ఉదయ్ సార్ ఒకటి సార్, మీరు ఏదైనా చేయండి సార్, కానీ నాకైతే న్యాయం చేయండి. నాకైతే ఆ అమ్మాయి కావాలి సార్. అమ్మాయిని ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకోవాలి సార్. నువ్వు ఎక్కడ దొరికావయ్యా బాబు? నువ్వు అది కాదు, నువ్వు ఒక మాట అమ్మాయి అంది ఇక్కడ. ఏంటి నీ పర్సనల్ ప్రాబ్లం, నా పర్సనల్ ప్రాబ్లం కూడా అన్నట్టు అడగాలి. ఫస్ట్ అడుగు ఆ మాట. ఏంటి తన పర్సనల్ ప్రాబ్లం అని అడుగు. అది తెలుసుకో ముందు సార్. దానికి నేను అగ్రీ సార్. ఐషు
చెప్పు. ఐషు నీ పర్సనల్ ప్రాబ్లం ఏంటో చెప్పు ఐషు. ఏదన్నా సొల్యూషన్ అంటే నేను కూడా ఖచ్చితంగా ఇద్దరం కలిసే చేద్దాం ఐషు. నీకు ఆ క్లారిటీ ఇవ్వడానికి నేను ఈ ప్రోగ్రామ్ కి వచ్చాను. అసలు నా పర్సనల్ ప్రాబ్లం ఏంటి అంటే, నాకు నీ మీదనే కాదు, నీ చుట్టూ ఉన్న అబ్బాయిల మీద, నాకు ఎవ్వరి మీద కూడా ఎటువంటి ఫీలింగ్ లేదు. నాకు అబ్బాయిల మీదనే ఫీలింగ్ లేదు. ఐషు నేను నా చెవులో పూలు పెట్టుకుని ఏం లేదు, కామెడీ చేయకు ప్లీజ్. నిజం చెప్పినప్పుడు ఏనమయ్య స్వామి, ఇక నేను జోక్ చేయట్లేదు, నా ఫీలింగ్ నేను చెప్తున్నాను. నీ ఫీలింగ్ కాదా ఐషు? అదేంటి అసలు అర్థపర్థం లేకుండా ఏం మాట్లాడుతున్నావు ఐషు? డాక్టర్ గారు నేను చెప్పినా కదండి, నేను చెప్తే నమ్మరు, అందుకని మీరే వాడికి ఒక క్లారిటీ ఇస్తే నాకు ప్రశాంతంగా ఉంటది వాడి దగ్గర నుంచి. బాబు ఉదయ్, సార్ ఇప్పుడు ఆ అమ్మాయి ఒక మాట చెప్పింది, దయచేసి ఒక 2 నిమిషాలు ఆలోచించుకో. ఆ అమ్మాయి ఏమీ ఇక్కడ నాటకం ఆడట్లేదు. నువ్వు బహుశా ఏంటంటే నిన్ను తప్పించుకునేటటువంటి ప్రయత్నంలో ఆ అమ్మాయి అబ్బాయిలకి ఇంట్రెస్ట్ చూపెట్టరు అనే ఒక కొత్త నాటకం ఆడుతుంది అన్నట్టు నువ్వు అనుకుంటున్నావు. కానీ మేము ఈ కాల్ నీతో కలపక ముందే ఆ అమ్మాయితో చాలా డీటెయిల్ గా మాట్లాడాం. ఆ అమ్మాయి చూడు, నిజంగా నిన్ను వదిలించుకోవాలి అనుకుంటే కనుక ఆ అమ్మాయి రకరకాల మార్గాల్లో వెళ్ళి వదిలించుకునేది. ఈ ఒక్క మార్గం అక్కర్లేదు. సింపుల్గా వెళ్ళి షీ టీమ్స్కో పోలీసులకో ఫోన్ చేస్తే కనుక నేను లోపలేస్తారు, 4 నిన్ను కొడతారు, తొంతర రకరకాల గొడవలు అయ్యి ఉండేవి. అలాంటి సబ్జెక్ట్ కాదు ఇది. దయచేసి ఇప్పటికైనా నీ కనువిప్పు కలిగి నువ్వు ఒకసారి ఆలోచించుకో, ఊహించుకో, తర్వాత నీ నిర్ణయం ఏంటి అనేది చెప్పాలి నువ్వు మాకు. ఎందుకంటే ఈ అమ్మాయి ఒక 2 నిమిషాలు వెంటే నీ యాంగ్జైటీ తగ్గుతుంది. నేనేమంటున్నానంటే ఆ అమ్మాయి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఒక అబ్బాయికి అట్రాక్ట్ అవ్వలేదు. ఆ అమ్మాయి అట్రాక్ట్ అయినటువంటి పరిస్థితి దాఖలాలు లేవు. అదే కోవలో ఏంటంటే నువ్వు వచ్చి నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆ అమ్మాయి వెంటపడ్డావు. నీ ప్రయత్నం ముందు ఆయన చెప్పేది వినవయ్యా. కాదు, విను ఒక్క 2 నిమిషాలు. నీ అనవసరంగా నీ టైం వృధా చేసుకుంటున్నావు, నీ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నావు. ఆ అమ్మాయికి కేవలం ఆడపిల్లల వైపే అట్రాక్షన్ ఉంది. ఆడపిల్లలతోనే స్నేహంగా ఉండాలని అనుకుంటుంది, ఆడపిల్లలతోనే రిలేషన్షిప్ పెట్టుకోవాలని అనుకుంటుంది. అవకాశం ఉంటే ఆడపిల్లని పెళ్లి చేసుకుని ముందుకెళ్లాలనేటటువంటి ప్రయత్నంలో ఆ అమ్మాయి ఉంది. అది తన ఆలోచన శైలి. నీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు ఏం చెప్పారు అనేది డాక్టర్ గారు. అది అవుతుందా లేదా? ఉదయ్ ఉన్నావా? ఉదయ్ ఆడక్కడ కళ్ళు తిరిగి పడు. ఉదయ్ సార్ ఏం జరుగుతుంది సార్? నాకేం అర్థం కాదు. ఇది నిజం, ఇది వాస్తవం. ఇది నీకు వినటానికి ఇంత కష్టంగా అనిపించినప్పుడు ఆ అమ్మాయి ఫస్ట్ టైం తన లైఫ్లో ఇది రియలైజ్ అయ్యి ఇందులోంచి నేను ఎలా గట్టెక్కాలి, నేను ఎవరిని అనేటటువంటి రకరకాల ప్రశ్నలు వెతుక్కుంటూ ఈరోజు మా ఎదురుగుంటూ కూర్చుని ఈ సందిగ్ధ పరిస్థితుల్లో మీరు ఒక సమస్యకి పరిష్కారం చెప్పకపోతే కనుక నేను సూసైడ్ చేసుకుంటాను, కానీ దానికంటే ముందు నా వెంట పడేటటువంటి ఈ అబ్బాయికి అసలైనటువంటి వాస్తవాలు మీ ద్వారా తేల్చుకుని అతని దగ్గర నుంచి నేను దూరం పడితే కనుక ఆ తర్వాత నా సంగతి ఏంటో తేల్చండి అని చెప్తుంది అనమాట. అది ఈ రోజు ఉన్న పరిస్థితి. అందుకు నేను మీకు కాల్ చేశాం. నీకేం అర్థం కాదు, చాలా టైం పడుతుంది. కాసేపు కూర్చొని ఆలోచించుకో. ఇది వాస్తవం, ఇది నిజం. ఇప్పుడు తనొక్కటి చెప్తే మిమ్మల్ని అవాయిడ్ చేస్తుంది అనుకోవచ్చు. త్రూ ఛానల్ ద్వారా, మా ద్వారా, డాక్టర్ గారి ద్వారా చెప్పిస్తోంది. ఎందుకంటే నువ్వు అర్థం చేసుకొని నీ జీవితం నువ్వు ముందుకు వెళ్ళాలనే ఒక ఉద్దేశంతోనే తను ఈ రోజు రివీల్ చేసింది. ఇప్పటి వరకు ఎక్కడ రివీల్ చేయని విషయాన్ని ఇప్పుడు రివీల్ చేసింది. బాబు నువ్వు 10 సంవత్సరాల నుంచి లవ్ చేసావు అంటున్నా. 10 సంవత్సరాల నుంచి నా గురించి నీకు ఏం తెలుసు చెప్పు? ఏం తెలుసుకున్నావు చెప్పు నా గురించి? వద్దులే అమ్మ. ఐషు ఒక్క నిమిషం. ఇప్పుడు వరకు మాట్లాడింది ఒక పద్ధతి, ఇప్పుడు అబ్బాయి పరిస్థితి కూడా దయచేసి అర్థం చేసుకో. మన అందరం ఇలాగా చెప్తుంటే ఎక్కడ అర్థం చేసుకుంటున్నాడు. ఐషు ఒక్క నిమిషం అమ్మా. కొన్ని ప్రేమలు గుడ్డివమ్మా. అతను నిన్నేం హెరాస్ చేయలేదు, టార్చర్ చేయలేదు, నిన్ను ఇబ్బంది పెట్టలేదు. కేవలం ఏంటంటే పదే అది వ్యక్తపరుచుకున్నాడు, వెయిట్ చేశాడు. ఎప్పటికైనా నువ్వు ఎస్ చెప్తావు అనే ఆస్తి ఇప్పటికీ కూడా వెయిట్ చేస్తున్నాడు. నాకు తెలిసి ఇతనున్న అతని క్యారెక్టర్ ఇంకొక 10 ఏళ్ళైనా వెయిట్ చేస్తాడు ఈ విషయం తెలియకపోతే. నిన్ను వెంట పట్టడం అనేది ఒక పిచ్చితనం అంటావా, పిచ్చి ప్రేమ అంటావా పక్కన పెడదాం. ఇప్పుడున్న పరిస్థితిని ఎలా డైజెస్ట్ చేసుకుని ఏమంటాడో చూద్దాం ఒకసారి. ఏమంటావు ఉదయ్? సార్ ఐషు నన్ను 10 సంవత్సరాల తర్వాత పిచ్చోని చెప్తా అనుకోలేదు సార్. కాదు, ప్రేమించావు నాన్న, కాదనట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. నేను కూడా ఐషు తెలుసా, నేను చాలా పాజిటివ్ వేస్ లోనే వెళ్తాను సార్. పాజిటివ్ గా ఉంటాను నేను ఐషు విషయంలో, కానీ ఎక్కడ ఏ విషయంలో పాజిటివ్ ఉంటాను. కానీ ఇంత నెగిటివ్ మ్యాటర్ నాకు ఇంత లేటివ్ చెప్పడం వల్ల నేను చాలా కోలుకోలేకపోతున్నాను సార్. నువ్వు విన్నది నిజమే.
దీని గురించి ప్రత్యేకమైన విశ్లేషణ అక్కర్లేదు. ఐషు కోసం 10 సంవత్సరాలు వెయిట్ చేశాను సార్. వెయిట్ చేసిన తర్వాత డైరెక్ట్ ఇలా బాంబు పేల్చినట్టు నాకు ఇలా సడన్ గుండె పోయిన మాట అవును, చెప్పేశారు. అవును. నువ్వు ఇష్టం లేదు ఉదయ్, నేను ఏరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటానంటే నేను ఒప్పుకోపోతుంది సార్. లేదు ఉదయ్, మా ఇంట్లో వాళ్ళ సంబంధం చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటా అంటే ఒప్పుకోపోతుంది సార్. ఇదేంటి సార్ విచిత్రంగా, నేను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటే నేను ఒప్పుకోకపోవడానికి ఏముంది సార్? ఇక్కడ నాకేం అర్థం కావట్లేదు. అది అందరికీ కన్ఫ్యూజన్. మీరే చెప్పండి సార్, నాకు మైండ్ పనిచేయట్లేదు, ఏం చేయాలో మీరే చెప్పండి సార్. ఉదయ్, ఇక్కడ ఏంటంటే నాన్న, ఇక్కడ మేము నీకు సానుభూతి చూపెట్టడం తప్ప ఏమీ చేయలేము నాన్న. ఐఎమ్ సారీ. ఎందుకంటే నీకు చాలా దారులు కనిపించింది ఇందులోంచి బయటపడటానికి. చాలా రకరకాలుగా అమ్మాయి చెప్పింది నువ్వు నాకు వద్దు అని చెప్పి. అప్పుడే వెళ్ళిపోయి ఉంటే కనుక నీకంటూ ఇంకో మంచి అమ్మాయి దొరుకుండేది, ఉద్యోగరీత్యా ఒక ప్రయత్నం చేసి నీ జీవితంలో నువ్వు సెటిల్ అయి ఉండేవాడు. వాల్యుబుల్, చాలా విలువైనటువంటి 10 years వేస్ట్ అయింది. అది నాకు చాలా బాధగా ఉంది. ఆ బాధ తప్ప నేను ఇంకేమీ చేయలేం. నువ్వు ఏదన్నా చేస్తే కనుక ప్లీజ్ ఆ అమ్మాయికి ఇంకో ముళ్ళులాగా నువ్వు ఉండకుండా నీ ప్రేమని ఒక మంచికే త్యాగం చేశాననేటటువంటి ఆలోచనతో ఒక ఫ్రెండ్లీ విధానంతో ఆ అమ్మాయికి సపోర్ట్ చేసేటటువంటి విధంగా నువ్వు ముందుకు రావాలని నా విజ్ఞప్తి. ఖచ్చితంగా సార్. ఈ 10 సంవత్సరాలు నా టైం వేస్ట్ అయినా ఎలా అయినా నేను దాన్ని అన్నింటి పక్కన పెట్టి ఈ రోజు అమ్మాయి ఏదైతే చేయాలనుకుంటుందో దాన్ని ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తాను సార్. ఈ అమ్మాయి కోరికలు ఎలాగున్నప్పుడు మనం ఏం చేయలేము సార్. ఖచ్చితంగా నేనైతే అమ్మాయికి సపోర్ట్ చేస్తాను సార్. ఐషు, నా సపోర్ట్ నీకు ఎప్పటికీ ఉంటుంది ఐషు. నేను సార్ వాళ్ళ ముందు చెప్తున్నా, మన తర్వాత నేను ఇబ్బంది పెట్టే ప్రసక్తి కూడా ఏది ఉండదు ఐషు. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఉదయ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఐషు, లవ్ యూ. ఇంకా లవ్ యూ అంటాడు. కాదు ఐషు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ఇష్యూ అయితే మేము రిజాల్వ్ చేసాము. ఇప్పుడు ఏంటంటే ఎవరైతే నీకు పక్కలో బల్లం అంటారో ఏమంటారో నాకు తెలియదు, కానీ కాలంలో ఒక ముళ్ళు అంటారో ఆ ముళ్ళను కాస్త నీకంటూ ఒక చేదోడు వాదోడుగా ఒక సపోర్ట్ కింద ఈ అబ్బాయిని మేము తయారు చేయగలిగాము. నెంబర్ 2, ఇప్పుడు ఈ అంశం గురించి మాట్లాడితే ఇందులో 2 రకాల కేటగిరీస్ ఉంటాయి. ఓకే, ఒకటి హోమోసెక్షువాలిటీ, రెండోది బైసెక్షువాలిటీ. నాకు సేమ్ సెక్స్తోనే ఎక్కువ అనిపిస్తుంది, అంటే ఒక ఆడపిల్లకి ఆడపిల్లతోనే, అబ్బాయితోనే అనిపిస్తుంది. ఈ ఒక విధంగా అంటారు. ఇది ఓన్లీ అట్రాక్షన్ వరకు. కొంతమంది ముందుకు వచ్చి ఏమంటారంటే నాకు పూర్తిగా నేను అమ్మాయినైనా అబ్బాయిలా మారిపోవాలని అనిపిస్తుంది, నా అవయవాలు, నా గొంతుక, నా రూపురేఖలు అన్నీ మార్చుకోవాలని అనిపిస్తుంది. సో నాకు నువ్వు చెప్పవలసింది ఏంటంటే నీ బాడీ పార్ట్స్కి నువ్వు ఎలా అయితే ఉన్నావో అది కూడా మార్చుకోవాలనేటటువంటి తపన కోరిక నీకు ఉందా? లేదంటే కేవలం నేను ఎలా అయితే ఉన్నానో అలాగే ఉంటాను, ఒక ఆడపిల్లలాగే ఉంటాను, కానీ ఒక ఆడపిల్ల వైపు అట్రాక్ట్ అవుతున్నాను కాబట్టి ఆడపిల్లని పెళ్లి చేసుకుంటాను, ఒక ఆడపిల్లతో శారీరక పరమైనటువంటి సుఖాన్ని ప్రయాణాన్ని కొనసాగిస్తాను అనేదా? ఈ రెండిట్లో ఏది? రెండు అనుకుంటున్నారు. రెండు అంటే సాధ్యమా కళ్యాణ్ గారు? అమ్మ ఒకటమ్మా, జెండర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే నువ్వు ఆడపిల్లవి కంప్లీట్గా అబ్బాయిలా మారటం అంటే కనుక చాలా పెద్ద ప్రక్రియ. అన్ని హాస్పిటల్స్, అన్ని డాక్టర్స్ ప్రత్యేకంగా మన ఇండియాలో దాన్ని ఏకీభవించరు. దానికి చాలా సర్టిఫికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అంటే ఒక సైకాట్రిస్ట్ సర్టిఫై చేయాలి, ఈ అమ్మాయి నిజంగా ఇలాగే ఆలోచించుకుంటుంది, ఇలాగే ఊహించుకుంటుంది అని చెప్పి ఒక సైకాట్రిస్ట్ సర్టిఫై చేయాలి. కంప్లీట్గా ఒక అబ్బాయి తీరులో, అంటే టెక్స్ట్ బుక్ బట్టి నేను చెప్తున్నాను, ఒక అబ్బాయి లాగా 1 సంవత్సరం పాటు మీరు బతకాలి. అంటే అబ్బాయి బట్టలు వేసుకుని, ఆ అబ్బాయి చేసేటటువంటి షాపింగ్లు చేస్తూ, ఒక అబ్బాయిలాగే ఉంటూ ఈ విధంగా 1 సంవత్సరం పాటు ప్రయాణం చేసి ఒక అబ్బాయి పాత్రని మీరు పూర్తిగా ఎటువంటి మనోవేదన లేకుండా మీరు ఉండగలుగుతున్నారా లేదా అనేటటువంటిది మీరు నిరూపించుకోగలగాలి. అలా నిరూపించుకుంటే, ఎందుకంటే ఇటువంటి సమస్యల్లో ఏంటంటే అమ్మాయి కింద, అమ్మాయి అబ్బాయి కింద మారిపోవడం చాలా కష్టం అమ్మ. ఎందుకంటే ఒకసారి మారిన తర్వాత ఇదేంటి సార్ నన్ను అబ్బాయి కింద మార్చేశారు, నేను అమ్మాయి కిందే ఉంటే బాగుండేదేమో అనేటటువంటి తిరిగి ప్రశ్న అడిగితే కనుక అది ఇర్రివర్సిబుల్. ఒకసారి డ్యామేజ్ అయిందంటే డ్యామేజ్, అంటే అది డ్యామేజ్ అంటే ఒక సర్జరీ అయిందంటే మళ్ళీ ఇర్రివర్సిబుల్. అది నువ్వు ఖచ్చితంగా బల్లగుద్ది ఒక మాట అంటున్నావు కాబట్టి ఇక్కడ ప్రధానంగా కావాల్సింది ఏంటంటే నీకు సపోర్ట్ సిస్టమ్ కావాలి, ఫ్యామిలీ సపోర్ట్ కావాలి. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి సార్. మీరే చెప్పాలి వాళ్ళకి అర్థమయ్యేలా. నాకు ఒకటి అనిపించిందమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను నీతో మాట్లాడాలి, జెండర్ మార్చుకోవాలా లేదంటే ఒక వ్యక్తితో ప్రయాణం చేయాలా అనేటటువంటి 2 అంశాలు విడమర్చి మనం మాట్లాడుకుని కౌన్సిలింగ్ చేసిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ని మనం పిలుద్దాం. నా దగ్గర పిలిపించుకుంటాను, నేను పిలిపించుకుని ఇది ఎందుకంటే అంత ఈజీగా మీ అమ్మాయిని చేసుకుంటుందంట, మీ అమ్మాయి అబ్బాయిలో మారుతుందంటే కనుక వాళ్ళు చాలరే బాబు నీకు దండం పెడతావు ఏం చెప్తున్నా అంటారు. దీన్ని సైంటిఫిక్ బేసిస్ మీద వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కనుక ఆ జనరేషన్ వాళ్ళకి, ఈ జనరేషన్ కొద్దిగా పర్లేదు కానీ ఆ జనరేషన్ అంటే మీ తల్లిదండ్రుల జనరేషన్ వాళ్ళకి కొద్దిగా ఈ అంశం అర్థం అవటం, ఎంత సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఇది కల్చర్ వర్సెస్ సైన్స్, ఈ రెండిట్ల మధ్యన జరిగేటటువంటి యుద్ధం కాబట్టి వాళ్ళకి విడమర్చి చెప్పేటటువంటి విధానం చాలా సున్నితంగా, నాజుగ్గా, సైంటిఫిక్ బేసిస్ మీద మాట్లాడవలసినటువంటి అవసరం ఉంటుంది. ఒకప్పుడు నువ్వు ఇదే పరిస్థితిలో కంటిన్యూ అవుతే కనుక నీ జీవితానికి ఎటువంటి పరిణామాలు వస్తాయి అనేటటువంటిది ఒక అంశము. రెండోది ఏంటంటే
వాళ్ళ ఆడపిల్లని ఈ విధంగా చూడటం అనేటటువంటిది వాళ్ళ ఇష్టం ఒకటే కాదు, వాళ్ళు వెళ్ళి నలుగురు మధ్యన బతకాలి ఈ సమాజంలో, ఎస్ వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటటువంటిది అది కూడా నేను అర్థం చేసుకుని మీ యూ వర్సెస్ దెమ్ అనేటటువంటిది బ్యాలెన్స్ చేసి మాట్లాడతాను. కానీ దానికంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే అసలు నువ్వు ఏ స్థాయిలో ఈ ఆలోచనలో లీనమయ్యో, ఏ స్థాయిలో మారాలి అని అనుకుంటున్నావు, ఏ స్థాయిలో ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకుంటున్నావు అనేది ఫస్ట్ నా కౌన్సిలింగ్ ద్వారా మనం అసెస్మెంట్ చేసుకోవాలి. సో మనం పర్సనల్గా ఒకసారి కలుద్దాం తల్లి, ఓకే సార్. ఓకేనా? దానికి ఆ అబ్బాయిని కూడా పిలుద్దాం, ఉదయని కూడా పిలుద్దాం. ఉదయ్ కూడా చిన్నప్పటి నుంచి నిన్ను ఎలా చూశాడు, నీ ఆలోచన శైలి ఏంటి, ఎందుకంటే నిన్ను బాగా తెలిసినటువంటి ఒక వ్యక్తి ఎగ్జాక్ట్ ఈ రోజు ఫ్రెండ్లీగానే నీతో మూవ్ అయ్యి నీకు మోరల్ సపోర్ట్ ఇస్తాననే ఒక మంచి వ్యక్తి ఉన్నాడు కాబట్టి అతని సపోర్ట్ కూడా మనం ఇందులో తీసుకుందాం. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. రైట్. ఆల్ ది బెస్ట్ అండి, ధైర్యంగా ఉండండి. నమస్తే. గుడ్ లక్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు.